Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. రీసెంట్గా అంటే కేటగిరీ ఏ కేటగిరీ బికి సంబంధించి మనం చాలా వీడియోస్ చేసాం. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో దీనికి సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతూనే ఉన్నారండి ఫ్రీక్వెంట్గా. సో మనకి కన్వీనర్ కోటా అంటే ఏంటి, మేనేజ్మెంట్ కోటా ఏంటి, దాంట్లో ఎన్ని సీట్స్ ఉంటాయి అవన్నీ మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. 100 సీట్లలో 70 సీట్లు అనేవి కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ అవుతాయి. మిగిలిన 30% అనేవి మేనేజ్మెంట్ కోటా ద్వారా ఫిల్ అవుతాయి. అంటే రీసెంట్ డేస్లో ప్రభుత్వం కూడా ఈ మేనేజ్మెంట్ కోటా సీట్లు అనేవి నోటిఫికేషన్ రిలీజ్ చేసి కన్వీనర్ కోటా ఎలా అయితే ఫిల్ చేస్తామో అలా ఫిల్ చేయాలని చూస్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదండి. అంటే ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, లేదంటే దానికి ఏమైనా రిజర్వేషన్స్ ఉంటాయా, ఇలాంటివి కూడా ఎక్కడ మాట్లాడలేదు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక కేటగిరీ ఏ విషయానికి వస్తే 70% అన్నాను కదా, దీంట్లో మళ్ళీ 85% అనేది లోకల్ బాడీస్ ఎవరైతే లోకల్లో ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వ్ చేసి పెడతారు. మిగిలిన 15% అనేది 2014 నుంచి 2024 వరకు ఏపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త జీవో నెంబర్ 15 వచ్చిన తర్వాత ఆ 15% అనేది తెలంగాణకి చెందిన లోకల్స్కే, అంటే 85% కాకుండా ఈ లోకల్కి ఆ లోకల్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ 85% ఎవరికి ఇస్తారంటే నిజంగా లోకల్స్, అంటే ఇక్కడే పుట్టి పెరిగి స్కూలింగ్ అంతా ఇక్కడే చదివి 4 సంవత్సరాలు ఇక్కడే చదివిన వాళ్ళందరికీ లోకల్ కేటగిరీ, దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. మిగిలిన నాన్ లోకల్ కేటగిరీ ఈ 15% ఎవరికైతే వస్తుందంటే వీళ్ళంతా అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, లేదంటే వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, లేదంటే ఇక్కడ స్టడీకి వచ్చిన వాళ్ళు, ఉద్యోగము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేదంటే పిఎస్సిలో చేసేవాళ్ళు, లేదంటే భర్త ఇక్కడికి చెంది భార్య వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు, రకరకాల కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఈ 15% రిజర్వేషన్ అనేది ఇవ్వబోతున్నారు. సో దీనికి ఎవరు అప్లికేబుల్, ఇదే చాలామంది అడుగుతున్న క్వశ్చన్. నేను చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తానండి. ఆంధ్ర వాళ్ళు 85% కోటాలో అప్లై చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా నో. బట్ దీనికి ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే 9, 10, 11, 12 తరగతులు ఇక్కడ చదవాలి, వరుసగా చదవాలండి. అండ్ దానికి ముందు 10 సంవత్సరాలు వాళ్ళు తెలంగాణలో నివాసం ఉన్న వాళ్ళయి ఉండాలి, అంటే వాళ్ళ పేరెంట్స్ నివసించి ఉండాలి. లేదంటే సెంట్రల్ గవర్నమెంటు, తెలంగాణ స్టేట్ గవర్నమెంటు పిఎస్సిలో వర్క్ చేసే వాళ్ళ భార్య అయినా కానీ, లేదంటే భర్త అయినా కానీ, పిల్లలైనా కానీ అయ్యి ఉంటే కనుక మీరు 15% కోటాలో అప్లై చేసుకోవచ్చు. ఇక ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అడ్మిషన్స్కి ఈ రిజర్వేషన్స్ కాకుండా వేరే మార్గం ద్వారా ఏమైనా అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. మేనేజ్మెంట్ కోటా ద్వారా, లేదంటే ఎన్ఆర్ఐ కేటగిరీ ద్వారా మీరు ఇక్కడ అడ్మిషన్స్ పొందొచ్చు. ఇది చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్. టు విచ్ టైప్ ఆఫ్ సీట్స్ డస్ జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 15 అప్లై? అసలు ఏ కేటగిరీకి అప్లై అవుతుంది, ఎలాంటి సీట్స్ కంటే కన్వీనర్ కోటా, దట్ ఈస్ కేటగిరీ ఏకి అప్లికేబుల్ అవుతుంది. అండ్ కౌన్సిలింగ్ బేస్డ్ అడ్మిషన్స్ కండక్టెడ్ బై ది స్టేట్. కౌన్సిలింగ్ బేస్డ్ అంటే మనం ఎంసెట్లో ఎలా కౌన్సిలింగ్కి వెళ్తామో దానికి సంబంధించి, అంటే ఇప్పుడు దోస్త్ తీసుకొచ్చారు, దాంట్లో కూడా కౌన్సిలింగ్స్ ఉంటాయి, 3 phases ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ బేస్డ్ అడ్మిషన్స్ ఏమైనా ఉంటే దానికి జీవో నెంబర్ 15 అనేది అప్లై అవుతుంది. అడ్మిషన్స్ ఇన్ గవర్నమెంట్, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా జీవో నెంబర్ 15 అనేది అప్లై అవుతుంది. ప్రోగ్రామ్స్ కవర్డ్ అండర్ తెలంగాణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఏవైతే తెలంగాణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్స్ కవర్ చేస్తుందో వాటికి కూడా జీవో నెంబర్ 15 అనేది అప్లై అవుతుంది. ఇది చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే కేటగిరీ బికి జీవో నెంబర్ 15 అప్లై అవుతుందా అంటే అవ్వదండి. జీవో మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఇంకా ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ షెడ్యూల్ కానీ మనకేమీ ఇంకా రిలీజ్ చేయలేదు. సో దానికి సంబంధించి అయితే నో అనే చెప్పాలి. ఆంధ్ర వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో తెలంగాణలో అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ కాలేజ్ యొక్క డెసిషన్. కాలేజెస్ వాళ్ళే మేనేజ్మెంట్ కోటాని ఫిల్ చేసుకుంటూ ఉంటారు. కేవలం కొన్ని కాలేజెస్ బి కేటగిరీలో అప్లికేషన్ ఇచ్చి ఫిల్ చేసే కాలేజెస్ కేవలం 10, 11 ఉన్నాయి. ఆ వీడియో మనం ఆల్రెడీ చేసాం. సో మిగిలిన కాలేజెస్ అన్నీ కూడా డొనేషన్స్ యాక్సెప్ట్ చేసి డొనేషన్స్ తీసుకుని మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఏపీ వాళ్ళు తెలంగాణలో మేనేజ్మెంట్ కోటాలో అయితే సీట్ పొందొచ్చు. సో ఇవన్నీ మోస్ట్లీ చాలామంది అడిగిన క్వశ్చన్స్. మీరు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో మీ క్వశ్చన్స్ తెలియజేయండి. మరొక వీడియోలో ఆన్సర్ తెలిపే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.